వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో స్వాతంత్ర సమరయోధుడు మాజీ దేశ అధ్యక్షుడు అబ్దుల్ కలాం జయంతి వేడుకలు. కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు నిర్వహించిన ఏసీపీ ప్రకాష్, సిఐ ప్రమోద్రావు, పోలీస్ సిబ్బంది. ప్రజల కోసమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం. రామకృష్ణాపూర్ పట్టణంలో డీసీపీఏ భాస్కర్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ఈరోజు మాజీ దేశ అధ్యక్షుడు కీర్తిశేషులు అబ్దుల్ కలాం జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆజాద్ స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత దేశానికి సేవలు అందించడం జరిగిందని, స్వాతంత్రానికి ముందు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూతో పనిచేసి స్వాతంత్రం సిద్ధించడంలో ఎనలేని కృషి చేశాడని అన్నారు. తరువాత దేశ అధ్యక్షునిగా పనిచేసి శాస్త్రీయ సాంకేతిక రంగంలో ఎనలేని కృషి చేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సో ఈరోజు మనం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మనం అందరం కలెక్ట్ అయ్యాము. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి కంట్రిబ్యూషన్ అంటే మనం చూస్తే బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రెండు ఫేజ్లో ఉంటుంది. బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే ఆ టైంకి ఇండియా యాక్చువల్గా మేజర్ ఏం ఇష్యూ ఉన్నాయి దాని గురించి చూస్తే ఆ టైంలో మొత్తం ఇండియా ఏకంగా ఉండాల్సింది. ఆ టైంకి చిన్న చిన్నగా అన్ని డిఫరెంట్గా రాష్ట్రంలో డివైడ్ అయ్యి డిఫరెంట్ రకరకాల కాస్ట్ బేసిస్లో, రిలీజన్ బేసిస్లో చాలా పెద్దగా డివిజన్ ఉంది. వాళ్ళు ఏకమై ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేయాల్సింది. ఆ ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఇండియా ఎట్లా ఉండాలి ఆ ఆలోచనతోటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, గాంధీజీ, నెహ్రూజీ అందరూ పనిచేశారు. దానిలో చూస్తే యాక్చువల్గా ఆ టైంకి మన అంటే మైనారిటీస్ ఎలా ఉండాల్సింది, కల్చర్ సంబంధించిన చాలా ఇష్యూస్ ఉంటుంది. తర్వాత దాంతోపాటు ఎడ్యుకేషన్ సంబంధించిన అండ్ అదర్ సంబంధించిన మోడర్నైజేషన్ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. కానీ దానికంటే ముందు చాలా ఇష్యూస్గా ఉంటుంది. ఉమెన్ రైట్స్ సంబంధించిన ఆర్ కల్చరల్ ఇష్యూస్ సంబంధించిన, ఎడ్యుకేషన్ సంబంధించిన అన్నిట్లో చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది, పర్టికులర్గా ముస్లిం కమ్యూనిటీస్లో. సో ఆ టైంకి మనం ఎలా ముందుకు వెళ్ళాల్సింది, ఆ టైంకి కాంగ్రెస్ ఎజెండా ఫామ్ అయితే సిడబ్ల్యూసి కమిటీ ఉంటుంది, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటారు, ఇయర్ వారీగా 2 ఇయర్స్లో చేంజ్ అవుతారు. ఆ టైంకి పొలిటికల్ ఎజెండాతో పాటు సోషల్ ఎజెండా కూడా స్లోగా స్టార్ట్ అయింది. అండ్ ఆ టైంకి మనకి పార్టీషన్ అయింది. పార్టీషన్ తర్వాత కూడా ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ లాగా డెవలప్ అయింది. అంటే దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. దాని తర్వాత ఇండియా ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత మేజర్ ఇష్యూ అంటే ఏముంటుంది అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన. ఆ టైంలో అసలు లిటరసీ లేవు, ఉమెన్ లిటరసీ ఇంకా అసలే లేవు. సో ఆ టైంలో ఒక ఆలోచనతోటి అంటే ఇప్పుడు చాలామంది చెప్తారు ఆ టైంకి గవర్నమెంట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయలేదు, కానీ పెద్ద పెద్ద యూనివర్సిటీ అండ్ ఐఐటి అన్ని చేశారు. కానీ ఇప్పుడు చూస్తే దాని నుంచి మన ఎక్కువ సైంటిఫిక్ డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఒక ఇండియా ఒక సూపర్ పవర్ లాగా ఉన్నాయంటే ఆ టైంకి చేసిన పనితోటి ఇప్పుడు ఒక సూపర్ పవర్ లాగా ఉన్నాయి. సో ఆ టైంకి ఐఐటి అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంజనీర్ కోసం. ఆ టైంకి చాలా తక్కువ మంది ఇంజనీర్ అవుతారు. ఈవెన్ 80s, 90sలో కూడా ఇంజనీరింగ్ చేశారు అంటే గ్యారెంటీడ్గా జాబ్. ఇప్పుడు చూడండి చాలా మంది ఇంజనీర్స్ అయ్యారు, చాలా కాలేజ్ అయిపోయింది. సేమ్గా యూనివర్సిటీ ఆ టైంకి గ్రాడ్యుయేట్ అసలు 4-5 ఊర్లో ఒకరు ఇద్దరు ఉంటారు. ఇప్పుడు అందరూ గ్రాడ్యుయేషన్ వరకు చేస్తున్నారు ఆ టైంకి. కానీ ఆ టైంకి ఉన్న ఇన్స్టిట్యూషన్ యూజీసీ ఆర్ ఐసీసీఆర్ అట్లా ఉన్న ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు కూడా రెలివెంట్గా ఉంది. ఒక కామన్గా ఫ్రేమ్వర్క్ ఉండాల్సింది, ఒక కామన్గా కరికులం ఉండాల్సింది. ఈవెన్ దో అందరూ డిఫరెన్స్గా ఉండవచ్చు, కానీ అందరూ ఒక కామన్ సిలబస్ చదవాలి. దాని తర్వాత 3 లాంగ్వేజ్ పాలసీ కూడా వచ్చింది. అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ కాలేదు. సౌత్ ఇండియాలో ఇంప్లిమెంట్ అయింది, నార్త్ ఇండియాలో ఇంప్లిమెంట్ కాలేదు.
అంటే వాళ్ళు హిందీతో పాటు సంస్కృత్ చదివారు. సో దాని నుంచి అది కరెక్ట్గా ఇక్కడ ఉన్న ఇప్పుడు చూస్తే మన మదర్ టంగ్ తెలుగుతో పాటు హిందీ చదువుతున్నారు, ఇంగ్లీష్ చదువుతున్నారు. అండ్ చాలా ప్లేస్లో ఇప్పుడు తెలుగు వాళ్ళకి కరెక్ట్గా వస్తుందా లేదా, కానీ ఇంగ్లీష్ కరెక్ట్గా వస్తుంది. సో ఆ టైంకి ఆలోచన చూడండి, జస్ట్ 60 years బ్యాక్ కి ఒక ఇంగ్లీష్ కూడా చదవాలి, డిఫరెంట్ హిందీ ఆర్ అదర్ లాంగ్వేజ్ కూడా చదవాలి, మదర్ టంగ్ కూడా చదవాలి. ఎందుకు? మళ్ళీ జాబ్ ప్రాస్పెక్ట్ మంచిగా ఉంటుంది, నేషనల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఆ టైంకి ఆలోచన అంటే మనం 5 years 10 years మ్యాక్సిమం చూస్తాం, కానీ ఆ టైంకి ఉన్న పర్సన్ 100 yearsలో ఇండియా ఎట్లా ఉండాలి అంతవరకు చూస్తున్నారు. సో దానికి వాళ్ళకి ఆలోచన ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే, ఒక ఇండియా ఒక సూపర్ పవర్ రావాలి, ఇండియా ఒక నాలెడ్జ్ హబ్ లాగా ఉండాలి, ఇండియా షుడ్ బి నంబర్ 1 ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఆ టైంకి మన ఫ్రీడమ్ ఫైటర్కి చేసిన త్యాగంతో, ఫ్రీడమ్ ఫైటర్కి చేసిన స్ట్రగల్. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణం రామాలయం ఏరియా అల్లూరి సీతారామరాజు నగర్లో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్, మందమరి, కాసిపేట, దేవాపూర్ ఎస్ఐలు మరియు పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ రామకృష్ణాపూర్ ఏరియాలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ నిర్వహించామని, ఈ సందర్భంగా ధృవపత్రాలు సరిగ్గా లేని 30 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగిందని, అలాగే బెల్ట్ షాపుల్లో అమ్ముతున్న అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం అని, గుడుంబా తయారీ కేంద్రాన్ని కూడా సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. రౌడీ షీటర్లకు, అనుమానాస్పద వ్యక్తులకు వారి ప్రవర్తనపై దిశానిర్దేశం చేయడం జరిగిందని, పట్టణంలోని ప్రజలు ఈ ఏరియాలో అనుమానాస్పద వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారి వివరాలను పోలీసులకు తెలిపి సహకరించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 30 బండ్లని డాక్యుమెంట్స్ సరిగా లేని వాటిని సీజ్ చేయడం జరిగింది. ఒక బెల్ట్ షాప్ రైడ్ చేయడం జరిగింది. ఒక ఇల్లిసిట్ లిక్కర్ గుడుంబ అమ్మే అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా రౌడీ షీటర్స్ని, సస్పెక్ట్స్ని, వాళ్ళు ఏమేం పని చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళని విచారించి వాళ్లకు వార్నింగ్ కూడా చేయడం జరిగింది. సత్ప్రవర్తనతో మెలగాలని వార్నింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి, మీ ఇంటి పక్కల, మీ చుట్టుపక్కల వ్యక్తులు ఎవరైనా కానీ అనుమానాస్పదంగా ఉంటే పోలీసుకు సమాచారం ఇవ్వండి, 100 డైల్ కాల్ చేయండి. డ్రగ్స్, గాంజా లాంటి వాటిని కూడా ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నట్లయినా, వినియోగిస్తున్నట్లయినా, ఎవరైనా అమ్ముతున్నట్లయితే సమాచారం ఇమీడియట్లీ ఇవ్వండి అని చెప్పాము. వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి చెప్పము. కానీ మీరు ఇచ్చిన సమాచారంతో వాళ్ళ గంజాయి లాంటి వాటిని తాగే వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయి, సమాజం కూడా రక్షించబడుతుంది. కొత్త వాళ్ళు కానీ, ఇది మంచిర్యాల పట్టణము కేతన్పల్లి మున్సిపాలిటీ ఏరియా సింగరేణి పరిధిలో ఉండి, సింగరేణి అండ్ ఇతర ఇండస్ట్రియల్ వర్కర్స్ ఈ ఏరియాలో పనిచేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంటి కిరాయి ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క అడ్రస్ ప్రూఫ్లు ప్రాపర్గా చూసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో వెరిఫై చేసుకొని సాటిస్ఫై కావాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళ పోలీస్ స్టేషన్కి రావడం ఇబ్బంది అయితే 100 డైల్ కాల్ చేసి మా ఇంట్లో కొత్త వాళ్ళు వచ్చినారు వెరిఫై చేయండి అని అంటే, మా బ్లూ కోడ్ సిబ్బంది మీ ఇంటికే వచ్చి ఖచ్చితంగా వాళ్ళని వెరిఫై చేసి సర్టిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు సురక్షితంగా, భద్రంగా ఉండడానికి పోలీస్ 24 గంటలు పనిచేస్తుంది. పోలీసు ఉన్నది మీకోసమే, మీ పోలీసే. కాబట్టి ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసుగా మారి సమాచారాన్ని ఇస్తూ, సమాజ పరిసరాలను గమనిస్తూ మాకు సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. గంజాయి తాగుతున్నారు, అక్కడ వాళ్ళు ఖరాబ్ అవుతున్నాడు చూస్తూ ఊరుకోవద్దు. ఖచ్చితంగా పలానా ఏరియాలో పలానా గ్రౌండ్ వెనక ఇట్లా తాగుతున్నారు సార్, ఈ టైం సార్ ఇట్లా అని చెప్పినట్టయితే, సమాచారం ఇచ్చినట్టయితే, పలానా వాళ్ళు ఇంట్లో పెట్టి అమ్ముతున్నారంటే మీరు సమాచారం ఇస్తే మీ యొక్క డీటెయిల్స్ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఆ విషయంలో ముందుకు రావాలి, దాని నిర్మూలనలో మీరందరూ పాలు పంచుకోవాలి. అది ఒక మా రిక్వెస్ట్. అట్లాగే ఇంకొక ప్రధానమైన సమస్య, ఈ మధ్య కాలంలో ఈ సైబర్ నేరాలు బాగా పెరుగుతున్నాయి. మీరందరూ ఇక్కడ చాలా మంది జమ అయ్యారు కాబట్టి చెప్తున్నారు. సైబర్ నేరాలు అంటే మనకి కొట్లాడుకోవడం, యాక్సిడెంట్లు, అవి ఆ నేరాలు తగ్గిపోయినాయి. ఎక్కడో ఢిల్లీలో లేకపోతే హర్యానాలో, రాజస్థాన్లో కూర్చొని ఒక సెల్ ఫోన్, ఒక కంప్యూటర్ పెట్టుకొని వాళ్ళు ఆపరేషన్ చేసి మన ఫైనాన్షియల్ మనకు జాబ్ వస్తుందని, లోన్ ఇప్పిస్తామని, లేకపోతే ఇట్లా రకరకాలుగా మీ అకౌంట్ ఇట్లా ఇదైందని, ఏటీఎం పనిచేస్తలేదని,
లేకపోతే లోన్లు ఇప్పిస్తామని, లాటరీ కలిగిందని రకరకాల. కాబట్టి ఆ ఫ్రాడ్ జరగకుండా ఏం చేయాలంటే మన ఫోన్లో ఉన్నటువంటి ఈ ఫోన్లో ఎలాంటి మెసేజ్ వచ్చినా ఫోన్లో ఏ బ్యాంకులో కూడా మీకు లోన్ ఇస్తామని పిలిచి చెప్పాలి. మనం అప్లికేషన్ పెట్టాలి, ఎన్నో తతంగాలు, ఎన్నో ప్రొసీజర్ ఫాలో అయితే వాళ్ళు లోన్ శాంక్షన్ ఇస్తారు. అట్లాంటి ఒక సెల్ ఫోన్ లో నీకు లోన్ శాంక్షన్ అయింది, దానికోసం నువ్వు ఇన్సూరెన్స్ కోసం కొంత డబ్బు పంపు, అది క్లియర్ అయింది, ఇంకొంత పంపు అంటే ఆశకు దురాశకు డబ్బులు పంపి లాస్ అవుతుంది. సెల్ ఫోన్ లో వచ్చినటువంటి ఫేక్ వెబ్సైట్స్ కానీ లింకులను కానీ ప్రెస్ చేయద్దు. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. మీ బంధువులకు, మీ కుటుంబ సభ్యులకు, మీ ఫ్రెండ్స్ కు అందరికి చెప్పాలి. సెల్ ఫోన్ లో ఎలాంటిది కూడా మనము లాటరీ వచ్చిందన్నా, లోన్ ఇప్పిస్తామన్నా, కాంట్రాక్ట్ జాబ్ ఇప్పిస్తామన్నా. ఈ మధ్య కాలంలో మీ కొడుకు హైదరాబాద్ ఉన్నాడు కదా, బెంగళూరు ఉన్నాడు కదా, అమెరికా పోయిండు కదా, అతను ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యిండు, అరెస్ట్ అవుతాడు, డిజిటల్ అరెస్ట్ చేసినాము. మరి అరెస్ట్ తప్పించుకోవాలంటే మీరు కొంత డబ్బు కొడుకు మీద ఉన్న అభిమానం, ప్రేమతో వాడు చెప్పిన అకౌంట్ కి డబ్బులు పంపిస్తుంది. ఆ డీటెయిల్స్ అని పోతే వాడు అకౌంట్ అంతా ఖాళీ చేస్తాడు. ఈ అరెస్ట్ అట్లాంటి ఏం నమ్మొద్దు. సెల్ ఫోన్లోకి వెళ్ళి ఏం చెప్పినా నమ్మొద్దు, అవి మీరు ప్రెస్ చేయొద్దు. కాబట్టి ఇవన్నీ మీకు తెలియజేయడం జరుగుతుంది. నిన్న ఢిల్లీలో జరిగిన బాంబు ఘటన నేపథ్యంలో మంచిర్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్లో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సిఐ ప్రమోదరావు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్రయాణికుల బ్యాగులను, లగేజీలను తనిఖీలు నిర్వహించి వారి వివరాలను అడిగి తెలుసుకొని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ, సిఐలతో పాటు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. కేకేఓసీపీలో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ అకాల మరణం పొందిన గుండేటి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఈరోజు కేకేఓసీపీ, ఐఎన్టీయూసీ నాయకులు పరామర్శించారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేకేఓసీపీ, ఐఎన్టీయూసీ యూనియన్ ముఖ్య నాయకులు 20,000 రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు ఏకుల సత్యనారాయణ, ఐఎన్టీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆరకొండ ఆంజనేయులు, మందమరి డివిజన్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఫిట్ సెక్రటరీ నూనె సాంబయ్య మరియు అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ దేవసాని మల్లికార్జున్, మిట్టపోషం, ఎనగందుల శంకర్, మేకల రవికుమార్, నారిశెట్టి వెంకన్న, తోట చంద్రయ్య, కొలిపాక శ్రీనివాస్, కలకోట శంకర్ల సత్యనారాయణ, ఐఎన్టీయూసీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఐఎన్టీయూసీ యూనియన్ తరఫున ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని నింపి భవిష్యత్తులో అతను మమ్మల్ని అందరినీ వీడిన వారి యొక్క జ్ఞాపకాలతోటి వారి యొక్క పిల్లలు, పాపలు, భార్య, తల్లి, కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఒక మంచి జీవన విధానం ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా వారికి ఒక ఆత్మీయుడిలాగా మెదిలినటువంటి మా సహచరునికి, వారి కుటుంబ సభ్యులకు రేపు భవిష్యత్తులో వారికి రావాల్సినటువంటి డబ్బుల విషయాలలో కానీ, ఉద్యోగ విషయాలలో కానీ, కంపెనీకి సంబంధించినటువంటి ఏ ఇతర కార్యక్రమాల్లో కూడా ఐఎన్టీయూసీ యూనియన్ వారి కుటుంబానికి ఒక కుటుంబ సభ్యునిగా, ఒక శ్రేయోభిలాషులుగా ఉండి యూనియన్ తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మరొకసారి వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు మంచి జీవన విధానం ఇవ్వాలని చెప్పి భవిష్యత్తులో వారి స్మృతులతోటైనా పిల్లలు మంచి ఎదుగుదలతోటి మెలగాలని చెప్పి ఐఎన్టీయూసీ తరఫున ఆకాంక్షిస్తున్నాం. చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది.
చెన్నూరు మండలంలో అత్యల్పంగా 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సింగిల్ డిజిట్కి చేరువల ఉష్ణోగ్రతలు ఉండడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని చిన్నారులు, వృద్ధులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఉన్ని, మందపాటి దుస్తులు, స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్లు, గ్లౌస్, సాక్సెస్ ధరించాలని సూచించారు. చలికాలంలో దాహం తక్కువగా ఉన్న శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని, గోరువెచ్చని నీటిని తరచూ తాగడం మంచిదని సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే రోగాల బారిన పడకుండా ఉండవచ్చునని సూచించారు. చెన్నూరు పట్టణంలో మనం చూసినట్టయితే గత వారం రోజుల నుంచి చలి చాలా తీవ్రంగా పెరిగింది. మరి చలి తీవ్రత 11 నుంచి 26 మధ్యలో ఉంది. ఉష్ణోగ్రత చూసినట్టయితే ఈ చలి పులిలా మనలో వణికిస్తుంటే గజగజలాడిపోతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, పండు ముసలి వాళ్ళ వరకు కూడా తమ ఆరోగ్య సంరక్షణ కోసం మంచి స్వెటర్లు, క్యాపులు పెట్టుకొని నడకను మాత్రం మర్చిపోవడం లేదు. ఎందుకంటే మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేది నడక మాత్రమే, వ్యాయామం మాత్రమే. ఈ నిరంతరం కంటిన్యూగా ఉండే వ్యాయామం, నడక చేయడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత పెరిగి ఈ చలి నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో రకరకాల మనకు రోగాలు, పాత రోగాలు కూడా తిరిగి వస్తాయని పెద్దలు అంటారు. కాబట్టి ఈ రోగాల బారి నుంచి దూరం పోవడానికి, మనం ఆరోగ్యాన్ని సజావుగా పెంపు చేసుకోవడానికి చక్కటి వ్యాయామం, నడక ప్రతిరోజు ఉన్నట్టయితే, మీరు చూస్తున్నట్టయితే ఒక చిన్న బాబు దగ్గర నుంచి మరి మా గురువు గారైన పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ తీసుకొని ఈ చలిని జయించడానికి తమ వంతు కర్తవ్యంగా ఈ గ్రౌండ్లోకి వచ్చి నడకను కొనసాగించడం, వ్యాయామాలు చేయడం, రన్నింగ్ చేయడం, రకరకాల ఈ కసరత్తులు చేయడం అనేది ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి చలికి భయపడాల్సిన అవసరం లేదు. చలి ఎంత మనల్ని భయపెట్టినా మనమే చలిని భయపెట్టే స్థాయిలో ఉండాలి. ఆ విధంగా మన ఆరోగ్యాన్ని పెంపు చేసుకోవాలని చెప్పి చెన్నూరు వాకర్స్ సొసైటీ తరఫు నుంచి తెలియజేయడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే గత 3 రోజుల నుంచి చలి పంజా విసురుతుంది. చలి తీవ్రత తీవ్రంగా పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి చలి తీవ్రత ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కాబట్టి చిన్నారులు, వృద్ధులు, నడి వయస్కులు పలు జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు స్వెటర్లు కానీ, మక్కి క్యాప్లు కానీ ధరించి ఆ ఉష్ణోగ్రత అనేది మన బాడీలో తక్కువ కాకుండా వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ చేయాలని చెప్పేసి నేటి యువతకు మేమంతా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో స్వాతంత్ర సమరయోధుడు, మాజీ దేశ అధ్యక్షుడు అబ్దుల్ కలాం జయంతి వేడుకలు. కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు నిర్వహించిన ఏసీపీ ప్రకాష్, సిఐ ప్రమోద్రావు, పోలీస్ సిబ్బంది. ప్రజల కోసమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం. రామకృష్ణాపూర్ పట్టణంలో డీసీపీఏ భాస్కర్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.